హలో ఎవ్రీవన్, ఇవాళ పిల్లలకి ఎంతో బాగా నచ్చే యమ్మీ యమ్మీ పాస్తా రెసిపీ నేను మీకు చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యాక ఫైన్గా చాప్ చేసుకున్న మిర్చి అలాగే ఆనియన్ వేసుకొని సాటే చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవి మగ్గుతాయో వెంటనే మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అది పచ్చివాసన పోయాక అప్పుడు టమాటోలు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన టమాటాల్లో ఉప్పు కారం వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమంలో మనం టమాటా కెచప్ సోయా సాస్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వెంటనే మనం ఏం చేస్తాం, ఇప్పుడు నేను ఒక కప్ పాస్తా తీసుకుని దాంట్లో వేసుకుంటాను, ఫ్రై చేసుకుంటాను అనమాట. ఫ్రై చేసుకున్నాక ఇది మనం ముందుగానే బాయిల్ చేయట్లే కాబట్టి దీంట్లోనే మనం ఒక కప్ పాస్తాకి నేను 2 కప్స్ వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇలా మెత్తగా ఉడికిన పాస్తాలో మనము కొంచెం ఆరిగానో అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో లాస్ట్లో మనము ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ప్లేట్స్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన ఎమ్మీ ఎమ్మీ టేస్టీ పాస్తా రెడీ. ఇది మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను. బాయ్.